दामोदर संजीव होया, दामोदर संजीव होया, दामोदर संजीव होया। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। ఈ రోజు స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి. స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు అసలు సిసలు కాంగ్రెస్ వాది. భారత జాతీయ అధ్యక్షునిగా 2 పర్యాయాలు పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం కృషి చేసినటువంటి అసలు సిసలు కాంగ్రెస్ వాది. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో మంత్రిగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఆయన నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇక కేంద్రంలో పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ గారుల మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 25 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనాధ్యక్షుడు. ఆయన జీవించింది కేవలం 51 సంవత్సరాలు మాత్రమే. ఈ 51 సంవత్సరాల స్వల్ప కాలంలోనే ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశం మీద, ఈ చరిత్ర మీద చెరగని ముద్ర వేసినటువంటి ఒక చరితార్థుడు, ఒక చరిత్రకారుడు. కేవలం 38 సంవత్సరాల చిన్న వయసులోనే ఒక పెద్ద రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాడు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. కటిక దారిద్ర్యంలో పుట్టినప్పటికీ జీవితాంతము నిరాడంబరంగా, నిజాయితీగా జీవించినటువంటి ఒక ఆదర్శమూర్తి. ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి భారతీయునికి, ప్రతి మానవునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.